మళ్ళీనా? మళ్ళీ కాదు, రోజు అంతే. ఆటలుగా ఉందా బే? ఆడదాంరా, కానీ ఇక్కడ కాదు, గ్రౌండ్ దగ్గర కదా, ఒక్కడివే. అబ్బా అబ్బానే రా, కాసేపట్లో ఇదే మాట సౌండ్ మారుతుంది, చూసుకో. రేపటి నుంచి నా బాక్స్ లో కూర మారుతుంది, నువ్వు మారలేదనుకో బాక్సింగే. షాట్. హాయ్ గైస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను. యు గైస్ కీప్ ప్లేయింగ్. సార్ మిమ్మల్ని అర్జెంట్ గా షాప్ రూమ్ కి రమ్మన్నారు. ఆశీస్ వాళ్ళమ్మ మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట. నేను సింగిల్ మదర్ అండి, నాకెవరూ లేరు. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మా సెషన్ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి? గంటల కొద్దీ వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే 8ంటికే దుప్పటి తనేస్తున్నారు. ఇంకెప్పుడు చదువుతారు? వింటున్నారా? బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు? ప్రతి క్షణం వాల్యుబుల్. ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి. క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి. నేననేది మీ కోరికలు ఒపీనియన్లు పిల్లల మీద రుద్దొద్దని, అంతే. ఏంటంటే వీళ్ళు రుద్దేది? వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే. ఆశీష్ నీకేం కావాలి చెప్పు. సార్, నాకు ఐఐటిలో టాపర్ అవ్వాలని కోరిక సార్, కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. నేను నా ఐఐటి కోచింగ్, క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలనమ్మా. సార్, ఏంటి నేను సంపత్ గారు మీ స్టాఫ్ లో అదరగొట్టాడంట? హౌ డేర్ హీ సార్, హౌ డేర్ హీ! నేనేమో విలన్ అయిపోయాను, వాడేమో హీరో అయిపోయాడు. నీ కథలో కాస్టింగ్ బాగుందయా? సార్ ఏంటి సార్ మీరు మరేనో? గోలాపో. ఆ పిల్లలు ముదుర్లు ఆ కోచ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రాక్టీస్ హ్యాండ్ ఇవ్వగలరు. ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేస్తుండేవాడిని. అదేదో మరి ముందే ఉండాలి. ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్. నీ విషయంలో అది కరెక్టే. సర్లే, 11 మంది చోట్ల కలిసినంత మాత్రాన పావుకిలో తెలుగు కూడా తయారవుదు. వన్బడే స్ట్రైట్ గా ఒక గోడ, మధ్యలో పెద్ద డోము, సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు? ఆ మాట మేము అడగాలి సార్. ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం. వాట్? ఇట్స్ ఓకే సార్, మీకేం అడ్డం రావట్లేదు కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మిస్టర్ కిరీట్, ఏమిటిదంతా? అబ్బాబే ఏం లేదు సార్, సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జీహెచ్ఎస్ ఓడిపోయారు. సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలాగే ఓడిపోతారు. కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగలేదు అని చేతి వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేయచ్చు. బాయ్స్, ఈయన మన గ్రౌండ్ లాక్కుని ఏదో బిల్డింగ్ కట్టేస్తాడంట. మనకు ఓకేనా? నాట్ ఓకే సార్. కిరీట్ గారు, మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు, దయచేసి వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నారా? అవును సార్, కనపట్లేదా? విశ్వనాథ్ గారు, రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను. ఎందుకో తెలుసా, నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. రేపు జీహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది. ఎలా ఉంది ఐడియా?
మీ అన్ని ఐడియాల్లాగా చెత్తగా ఉంది. ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ మ్యాచ్ పిచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్. బాయ్. బాయ్స్ బ్యాక్ టు నెట్స్. వరిగాకండి సార్, అంతా బానే జరుగుతుంది. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో. లాభం లేదురా భయ్, మనం ఈ కప్పు గెలవాల్సిందే. లేకపోతే మన గ్రౌండ్ గాయబ్. అమ్మో, క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్, ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్. మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు. ఏంటి బే ఎవడో వచ్చి మన గ్రౌండ్ లో ఒక్కనేది? ఇది మన స్కూల్, మన గ్రౌండ్. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే మనం ఏం చేసినా మన ప్రిన్సికి, మన కోచ్ సార్ కి, మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు. అయితే కప్ గెలవాల్సిందే. బాయ్స్, మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. అమ్మో, మరి స్టడీస్? నీ అబ్బా తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి 1 గంట ఎక్కువ చదువు. ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా. ఎస్ గాయ్స్, ఇది మన స్కూల్ కోసం, మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం. Yes, let's do it. Go! Catch it, yaar. Come on guys, let's focus. హాయ్. హాయ్. నిన్న రాత్రి మన జీహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది. నవ్వకండి సార్, నా కళలు నిజం అవుతాయి. మీరు గెలుస్తారు. గెలవాల్సింది నేను కాదు అంజలి, వాళ్ళు. సంపత్, నువ్వు లేకుండా వాళ్ళు లేరు, మేము లేవు. ఈ స్కూల్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే. అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదెందుకో? కావాల్సిన వాళ్ళు వచ్చారుగా, అదే కదా మనకు కావాల్సింది. నువ్వెప్పుడు ఇంతే కాన్ఫిడెంట్ ఉంటావా? ఎప్పుడు, ముఖ్యంగా నీ విషయంలో. నిజంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, welcome to the opening match of the ML Jaisimha Inter-School Knockout Tournament. The first match of this prestigious tournament is going to be played between Golconda High School and Don Bosco School. The captains of both teams, S. Gautam and K. Ravindra, are walking out for the toss. GHS has won the toss and looks like they will bat first. Let's go. Well done guys. Way to go. Don Bosco opening bowler Sirish కూడా రెడీ. GHS చాలా ఏళ్ళగా మొదటి రౌండ్ లోనే ఓడిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఏమవుతుందో చూద్దాం. GHS has lost its first wicket. Shot అని చెప్పాలి. Don Bosco is celebrating. GHS 76 for 2, 10 overs. GHS best batsman Captain Gautam and Siddhant ఆర్జీ చూసి ఆడుతున్నారు. A wonderful partnership is building between them. For a well-made 47, pitching is ahead కానీ GHS కొంచెం చేస్తుందని చెప్పాలి. Don Bosco is in. చివరి ఓవర్లో మైకి అద్భుతమైన షాట్లు కొట్టడంతో GHS 20 ఓవర్లకి 137 పరుగులు చేయగలిగారు. 137, నాట్ అ బ్యాడ్ స్కోర్. అస్సలు రిలాక్స్ అవ్వకండి. డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్. ఓకే, బీ ఆన్ యువర్ టోస్. కమ్ ఆన్, గో. సో జెంటిల్మెన్, ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు. యు నో ఆల్ ది నెంబర్స్ రైట్? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. Beautiful shot. That's a bad ball. This must be out. మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? Too wide. Brilliant catch. Lovely shot. మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? Got it. That's gone. That's broken. Oh man, GHS has to focus if they have to win this game.
ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. 2 more wickets. Nishar is the bowler. Can GHS do it? Can they win? ప్రతి ఏడాది ఏం జరుగుతుందో అదే జరుగుతుంది సార్. Come on, boys. ఫస్ట్ రౌండ్ లోనే మనోళ్ళు తుస్సుమంటారు. Come on, Nisar, you can do it. వికెట్ టు వికెట్ రా. ఓకే Yes, 1 more wicket. That's all. ఇది ఏమన్నా మన కొత్త సార్? Vivek slices the ball. Catch it! Catch it! Will he take the catch? All eyes on Young Noel here. GHS has won. GHS has won. After 15 years, GHS has broken the jinx and entered the second round of the ML Jai Singh tournament. సో జెంటిల్మెన్, ఇంకా ఈ మీటింగ్ అక్కర్లేదు అనుకుంటాను. మీరు చెప్పింది నిజమే కిరీట్ గారు, మీ ముహూర్తం అస్సలు బాలేదు. Cheers to our coach. Hip hip. Hip hip. Hip hip. వెల్ డన్ బాయ్స్. కానీ మరీ ఎక్సైట్ అయిపోకండి, మనం గెలిచింది ఒక్క మ్యాచే. ఈ గెలవటం మనం అలవాటు చేసుకోవాలి. సో లెట్స్ ఆల్ బి అలర్ట్ అండ్ ఫోకస్డ్. ఓకే హే బచ్చే లోగ్, కప్పు గెలిస్తే మన కేఫ్ లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. Mikey bhai, biscuit. నాకా? छोड़ दे बे, బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, డైలీ చాయ్కి రావాలి భాయ్. Bye, sir. బాయ్ బాయ్స్. Bye. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా? మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు? ఎప్పుడు టెస్ట్ క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్ల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. క్రికెట్ ఆటలో మనందరికీ ఎంతగానో ఇష్టమైన అంతర్జాతీయ ఆటగాళ్లందరూ ఇదిగో ఈ స్కూళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యాలన్న సంగతి మనం పూర్తిగా మర్చిపోతున్నాం. అటువంటి మాణిక్యాలను గుర్తించి వారిని మీకు పరిచయం చేసే సరికొత్త ప్రయత్నం చేస్తోంది TV9. ఒకప్పుడు హైదరాబాద్ స్కూల్ టోర్నమెంట్ లో మకుటల్లేని మహారాజుగా నిలిచిన గోల్కొండ హై స్కూల్ గత 15 ఏళ్లుగా మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతుంది. కానీ ఈ సంవత్సరం 3వ రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలని సైతం భయపెట్టే క్రమశిక్షణను, పట్టుదలను సొంతం చేసుకుంది. మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? బాయ్స్, క్రికెట్ లో మనం గెలిస్తే మన యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే. మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి. అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్, వి షుడ్ ఎంజాయ్ ఇట్ సార్. ఎగ్జాక్ట్లీ. ఇంకెక్కడైనా ట్యూషన్ చెప్పించుకుంటున్నావా? లేదు సార్. హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం? వరుణ్. ఏంటి మైకి మీ సబ్జెక్ట్ లో అద్దరగొట్టాడంట? ఆటలాడితే తెలివి ఎలా పెరుగుతుందన్నానుగా, బాగా బుద్ధి చెప్పాడు. మైకి లాంటి మామూలు స్టూడెంట్ ని ఓ మంచి స్టూడెంట్ గా మార్చడంలో నాకు కలిగిన ఆనందం లక్షలు పెట్టినా రాదు. అందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి. హాయ్ ఆశీష్. నమస్తే. నమస్తే అండి. ఆశిష్ ఐఐటి ట్రయల్ టెస్ట్ లో టాపర్ గా వచ్చాడు. రియలీ? ఆశీష్, దట్స్ గ్రేట్ న్యూస్. సంపత్ గారు, ఆ రోజు ఏదో యాంగ్జైటీలో, భయంలో ఏదేదో వాగేశాను.
ఏదో అష్ట కష్టాలు పడి బ్రతుకుబండి లాగుతున్నవాళ్ళు. పిల్లాడు చెడిపోతాడనే భయం తప్ప మీ మీదేం కోపం లేదు సార్. చిచి అదేం లేదు. ఐ టోటలీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఒక టీం కి ఉండాల్సింది వ్యక్తిగత విజయాన్ని కోరుకునే స్టార్స్ కాదు, టీం విజయాన్ని ఆకాంక్షించే ఆటగాళ్లు అని నమ్మిన సంపత్ కుమార్ కోచింగ్ లో గోల్కొండ హై స్కూల్ తమ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా సెమీఫైనల్స్ కి చేరుకుంది. ఈ టీం అకుంఠిత దీక్ష వెనుక ఉన్న ఆశయం ఏమిటో మా పరిశోధనలో తేలింది. అదే ఈ గ్రౌండ్ ని కాపాడుకోవడం. వికాస్ ఎక్కడికి పోతున్నావు? అది కెమిస్ట్రీ టెస్ట్ ఉంది నాన్న. కెమిస్ట్రీ టెస్టా? చదువు సంగతి సరే గానీ నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి? ఓకే నాన్న. ఎస్ఏ రైటింగ్ గ్రేట్. సైన్స్ ప్రాజెక్ట్ గుడ్ నాన్న. బ్యాటింగ్ ఎక్సలెంట్. వాట్? బ్యాటింగ్? నో, ఐ మీన్ నో. కంగ్రాచులేషన్స్ వికాస్. థ్యాంక్స్ డాడ్. యుద్ధం మొదలైంది. చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూబకాసురులకి, అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి కేవలం చదువు మాత్రమే కాదు, ఆటా పాటా కూడా ఎంతో అవసరమని భావించే రెండు ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయిపోయింది, సర్వనాశనం. నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీం ని ఫైనల్ తెచ్చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటుగాడైతే పైకి ఎందుకు రాలేదా? మనల్ని కిందకి లాగడానికి. మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది. తర్వాత ఎందుకు మానేశాడా అని. నాకేం తెలుసు సార్, మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తుండండి. వాడేమో ఏడాదికి ఒక కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతుంటాడు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఈ ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ కర్మ. జానమియా? జీ సాబ్. మీరు స్కూల్కి ఎప్పుడు ఇచ్చారు సాబ్? నల్ల పెయింట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిదది? అది ఎప్పటిదో జమానాలే సాబ్. జానమియా చూడియేనా సాబ్. ఎవరిదా పేరు? చూడదోనా సాబ్. ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా, ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. Yes, 100. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ రా.